ఏం కలిసి ఉన్నాయి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేటువంటివి, పరోక్ష పన్నులు అనేటువంటివి కలిసి ఉన్నాయి. మార్కెట్ ప్రైస్లో ఏం కలిసి ఉన్నాయి? అలా కాకుండా ఉత్పత్తి చేసేటప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్లో, ఉత్పత్తి ధరల్లో మార్కెట్ ప్రైస్ అంటే ఉత్పత్తి ధరల్లో ఈ ట్యాక్సెస్ అనేటువంటి, ఉత్పత్తి ధరల ప్రకారం దాని రేట్ ఎంత? ఫ్యాక్టర్ కాస్ట్ దాని రేట్ ఎంత? ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. ఉత్పత్తి కారకాల దృష్ట్యా దీని రేట్ ఎంత? 10 రూపాయలు. అదే మార్కెట్లోకి వచ్చేటప్పటికి దీని రేట్ ఎంత? 15 రూపాయలు. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇది ఈ డస్టర్ అనేటువంటిది ఎమర్జెన్సీ గూడు లాంటిది అనుకుందాం. ఇంత రేటు భరించలేడు అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కొంత సబ్సిడీ అనేటువంటిది ఇస్తుంది. కొంత సబ్సిడీ, ఇప్పుడు నేను 10 రూపాయలు అనే చెప్పి మార్కెట్లోకి తెచ్చేటప్పుడు అయ్యా 10 రూపాయలు పెట్టి కొనలేరు దీన్ని, అందుకని నేను 10 రూపాయలు అనేటువంటిది నీ రేటు 10 రూపాయలే, అందుకని మార్కెట్లో నువ్వు 5 రూపాయలని పెట్టు, నీ మిగతా 5 రూపాయలు నేను నీకు చెల్లిస్తాను అంటే గవర్నమెంట్ సబ్సిడీలు ఎవరికి ఇస్తారు? కంపెనీలకు ఇస్తారు, ఫర్ములకు ఇస్తారు. సబ్సిడీలు ఇండివిడ్యువల్ పర్సన్స్కి ఇవ్వరు. సబ్సిడీలు ఎవరికి మాత్రమే ఇస్తారు? కంపెనీకి మాత్రమే ఇస్తారు, ఫార్ములకు మాత్రమే ఇస్తారు సబ్సిడీలు. ఇండివిడ్యువల్ పర్సన్స్కి సబ్సిడీలు ఇవ్వరు. ఓకేనా? ఇండివిడ్యువల్ పర్సన్స్కి ఇచ్చేటువంటి వాటిని బదిలీ చెల్లింపులు అంటారు, ట్రాన్స్ఫరబుల్ పేమెంట్స్ అని పిలుస్తారు. ఇండివిడ్యువల్ పర్సన్స్కి గవర్నమెంట్ ఇచ్చేటువంటి వాటిని ఏమంటాం? బదిలీ చెల్లింపులు. మనకి ఇచ్చేటువంటి పెన్షన్, వికలాంగుల పెన్షన్, అంటే వృద్ధాప్య పెన్షన్, లేకపోతే విద్యార్థులకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్లు అనేటువంటివి, లేకపోతే ఏదైనా తుఫాన్లు వరదలు వచ్చేటప్పుడు చేసేటువంటి సహాయం, ఇవన్నీ కూడా ఏంటివి? ట్రాన్స్ఫరబుల్ పేమెంట్స్, బదిలీ చెల్లింపులు. ఇండివిడ్యువల్ పర్సన్స్కి ఇచ్చేటువంటి వాటినేమో బదిలీ చెల్లింపులు అంటాం. అదే సంస్థలకు ఇచ్చేటువంటి వాటిని సబ్సిడీలు. ఓకేనా? సంస్థలకు ఇచ్చేటువంటి వాటిని ఏమంటాం? సబ్సిడీలు అంటాం. ఇప్పుడు చూడండి ఉత్పత్తి కారకాల దృష్ట్యా దీని యొక్క రేట్ ఎంత? 10 రూపాయలు. అదే మార్కెట్లోకి వచ్చేటప్పుడు 10 రూపాయలు ఉత్పత్తి కారకాల దృష్ట్యా దీని రేట్ ఎంత? 10 రూపాయలు. మార్కెట్లోకి వచ్చేటప్పుడు 5 రూపాయలే వచ్చింది. మిగిలిన 5 రూపాయలు ఎవరు చేస్తున్నాడు? గవర్నమెంట్ పే చేస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, సబ్సిడీలు అనేటువంటివి దేంట్లో కలిసి ఉన్నాయి? ఉత్పత్తి కారకాల్లో సబ్సిడీ కలిసి ఉన్నాయి. సబ్సిడీ ఎంత? 5 రూపాయలు. దేంట్లో కలిసి ఉంది? ఉత్పత్తి ధరల్లో కలిసి ఉంది. సబ్సిడీలు దేంట్లో తీసేస్తున్నారు? ఇప్పుడు చూడండి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా అంటే ఫ్యాక్టర్ కాస్ట్ దృష్ట్యా ఏం కలిసి ఉంటున్నాయి? సబ్సిడీలు. అదే మార్కెట్ ప్రైస్లో ఏం కలిసి ఉంటున్నాయి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేటువంటివి కలిసి ఉన్నాయి. ఓకేనా? అంటే మార్కెట్ లేక వచ్చేటప్పటికి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేటువంటివి యాడ్ అవుతున్నాయి. అదే ప్రొడక్షన్ దశలో మాత్రం దాంట్లో సబ్సిడీలు అనేటువంటివి ఉంటున్నాయి. ఈ రెండిటికి డిఫరెన్స్ అనేటువంటిది చూడండి. మార్కెట్ ప్రైస్కి దాంతోపాటు ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఫ్యాక్టర్ కాస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టర్ కాస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్, దాంతోపాటు సబ్సిడీలు అనేటువంటివి. ఇప్పుడు మార్కెట్ ప్రైస్లో ఏం కలిసి ఉంటున్నాయి? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఫ్యాక్టర్ కాస్ట్లో ఏం కలిసి ఉంటున్నాయి? సబ్సిడీలు అనేటువంటివి కలిసి ఉన్నాయి. ఇప్పుడు నెట్ ఫ్యాక్టర్ అంటే నెట్ ఐటీ అంటే ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ విధించినటువంటి ట్యాక్స్లోనో నుంచి గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీలు తీసేస్తే, గవర్నమెంట్ అనేటువంటిది 10 రూపాయల ట్యాక్స్ వేసి దాంట్లో 5 రూపాయలు అనేటువంటిది సబ్సిడీ ఇస్తే నెట్ ట్యాక్స్లు ఎంత ఉన్నాయి? ఇంకా 5. అంటే ఎలా వచ్చింది? ఐటీ మైనస్ సబ్సిడీలు. నెట్ ఐటీ అంటే అర్థం ఏంటి? నికర పరోక్ష పన్నులు. ప్రభుత్వం విధించేటువంటి పరోక్ష పన్నుల నుండి ప్రభుత్వం అనేటువంటిది చెల్లించే సబ్సిడీలను తీసేస్తే ఏమొస్తుంది? నికర పరోక్ష పన్నులు అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు చూడండి,
దీనికి చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఒక వస్తువుని 15 రూపాయలకు కొన్నాం. దీనిని అంటే 15 రూపాయలు అనేటువంటిది దీని ప్రొడక్షన్ కాస్టు. మార్కెట్లోకి వచ్చేటప్పుడు దాని యొక్క ప్రొడక్షన్ కాస్ట్కి ఒక 10 రూపాయలు అనేటువంటిది ట్యాక్స్ వేశాడు. 10 రూపాయలు ట్యాక్స్ వేసిన తర్వాత దీంట్లో నుంచి 5 రూపాయలు అనేటువంటిది ఏం చేశాడు అంటే సబ్సిడీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఫైనల్గా దీని యొక్క రేటు ఎంత అంటే 20 రూపీస్ అనేటువంటిది మార్కెట్ ప్రైస్కి వచ్చేసరికి. అంటే మళ్ళీ చూడండి, ఫ్యాక్టర్ కాస్ట్ అనేటువంటి దానికి వచ్చినప్పుడు ఇప్పుడు యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ లేక వచ్చినప్పుడు మనము ట్యాక్స్ గవర్నమెంట్ విధించినటువంటి ట్యాక్సుల్లో నుంచి గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీలు అనేటువంటిది తీసేయడం జరిగింది. అదే ఉత్పత్తి కారకాల దృష్ట్యా అనేటువంటిదప్పుడు ఉత్పత్తి కారకాల దృష్ట్యా అనేటువంటిది ఏం యాడ్ చేయాలి? సబ్సిడీలు అనేటువంటివి ఆల్రెడీ సబ్సిడీలు అనేటువంటివి కలిసే ఉంటాయి. సబ్సిడీలు అనేటువంటివి కలిసే ఉంటాయి. ఈ సబ్సిడీలు అనేటువంటి దానిలో నుంచి ఏం తీసేయాలి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని, అంటే సబ్సిడీలు మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేటువంటివి. ఇప్పుడు దీని యొక్క రేట్ ఎంత? దీని యొక్క రేట్ ఎంత? యాక్చువల్గా చూడండి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేటువంటిది అంటే 5 రూపాయలు ఏం చేశాడు అయినా? యాక్చువల్గా చూడండి, 10 రూపాయలు వచ్చింది ఇది, మిగిలిన 5 రూపాయలు ఏంటి? సబ్సిడీలు. యాక్చువల్గా 15 రూపాయలు ఉండాల్సింది, 5 రూపాయలు ఏంటి? సబ్సిడీలు అనేటువంటివి. అంటే మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టర్ కాస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్, సబ్సిడీలు. నెట్ ఐటీ అంటే అర్థం ఏంటి అంటే ఐటీ మైనస్ సబ్సిడీలు. ఈ ఐటీ మైనస్ సబ్సిడీలు, నెట్ ఐటీ అనేటువంటిది దేంట్లో కలిసి ఉంటుంది? మార్కెట్ ప్రైస్లో కలిసి ఉంటుంది. నెట్ ఐటీ అనేటువంటిది దేంట్లో కలిసి ఉంటుంది అంటే మార్కెట్ ప్రైస్లో కలిసి ఉంటుంది. ఈ నెట్ ఐటీ అనేటువంటిది దేంట్లో ఉండదు అంటే ఫ్యాక్టర్ కాస్ట్లో. అని ఫ్యాక్టర్ ఉత్పత్తి చేసినప్పుడు ఇవన్నీ ఏమన్నా ఉంటాయా? ఉత్పత్తి చేసినప్పుడు ఇవన్నీ ఏముండవు, పరోక్ష పన్నులు ఉండవు, సబ్సిడీలు అనేటువంటి. కానీ మార్కెట్లోకి వచ్చేటప్పటికి ఏమొచ్చినాయి? పరోక్ష పన్నులు, సబ్సిడీలు. పరోక్ష పన్నులు, సబ్సిడీలు రెండు ఉంటే అది మార్కెట్ ప్రైసెస్. ఇప్పుడు దాన్ని ప్రొడక్షన్ చేసినప్పుడు దాని కాస్ట్ 15 రూపాయలు, ఇది ఫ్యాక్టర్ కాస్ట్ అనుకోండి. కానీ మార్కెట్లోకి వచ్చేటప్పుడు ఏమైనాయి? కొత్తగా పరోక్ష పన్నులు యాడ్ అయినాయి, దానితో పాటు సబ్సిడీలు. పరోక్ష పన్నులు, సబ్సిడీలు రెండు దేంట్లో ఉన్నాయి? మార్కెట్ ప్రైసెస్. పరోక్ష పన్నులు, సబ్సిడీలు దీన్ని కూడా మార్కెట్ ప్రైస్లో ఉంటాయి. పరోక్ష పన్నులు, సబ్సిడీలు దేంట్లో ఉండవు? ఫ్యాక్టర్ కాస్ట్లో ఉండవు, ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయంలో ఉండవు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టర్ కాస్ట్కి డిఫరెన్స్ ఏంటి? నెట్ ఐటీ అనేటువంటిది. నెట్ ఐటీ అనేటువంటివే డిఫరెన్స్. అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు నెట్ ఐటీ. నెట్ ఐటీ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ ఫ్యాక్టర్ కాస్ట్. అంతేనా? ఇప్పుడు 3 డెఫినేషన్స్ అనేటువంటి వచ్చినాయి. ఫస్ట్ చూడండి, గ్రాస్కి నెట్కి డిఫరెన్స్ ఏంటి? డిప్రిసియేషన్. ఎన్ఎఫ్ఐఏ అంటే రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ ఎన్ఎఫ్ఐఏ అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్కి నేషనల్ ప్రోడక్ట్కి డిఫరెన్స్ ఏంటి? ఎన్ఎఫ్ఐఏ. మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టర్ కాస్ట్కి డిఫరెన్స్ ఏంటి? నెట్ ఐటీ అనేటువంటిది. అంటే మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టర్ కాస్ట్కి డిఫరెన్స్ ఏంటండి? నెట్ ఐటీ. అంటే 3 చూడండి, డిప్రిసియేషన్, ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఐటీ అనేటువంటిది. ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఐటీ అనేటువంటిది. డిప్రిసియేషన్ దేంట్లో కలిసి ఉంటుంది? గ్రాస్లో కలిసి ఉంటుంది. ఎన్ఎఫ్ఐఏ దేంట్లో కలిసి ఉంటుంది? నేషనల్ ప్రొడక్ట్లో కలిసి ఉంటుంది. నెట్ ఐటీ దేంట్లో కలిసి ఉంటుంది? పరోక్ష పన్నులు, సబ్సిడీలు దేంట్లో ఉంటున్నాయి? మార్కెట్లోకి వచ్చేటప్పుడే అవి రెండూ వస్తున్నాయి. కాబట్టి మార్కెట్ ప్రైస్లో నెట్ ఐటీ అనేటువంటిది ఉంటుంది. ఇవి 3 అలా ఉంచేయండి. ఇప్పుడు మనకు జాతీయ ఆదాయం అనేటువంటిది యాక్చువల్గా 8 రకాలైనటువంటి డెఫినేషన్లు అనేటువంటివి ఉంటాయి. ఫస్ట్ దేని గురించి, ఎక్కడి నుంచి వచ్చేద్దాము అంటే జీడిపి మార్కెట్ ప్రైసెస్ అనేటువంటిది చూద్దాం. జీడిపి మార్కెట్ ప్రైసెస్ అంటే
ఇది దీని యొక్క మెయిన్ ఫీచర్స్ చూద్దాం. గ్రాస్ ప్రొడక్షన్ అంటే దీంట్లో ఏం కలిసి ఉంటుంది? డిప్రిసియేషన్. గ్రాస్ అంటే ఏముంటుంది? తరుగుదల అనేటువంటిది ఉంటుంది. డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే ఎన్ఎఫ్ఐఏ ఉంటుందా? ఉండదు. ఎన్ఎఫ్ఐ అంటే ఏముండదు? ఎన్ఎఫ్ఐ అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏముండదు? ఎన్ఎఫ్ఐఏ ఉండదు. మార్కెట్ ప్రైస్ అంటే ఏముంటుంది? నెట్ ఐటీ అనేటువంటిది ఉంటుంది. మార్కెట్ ప్రైస్ అంటే ఏముంటుందండి? నెట్ ఐటీ ఉంటుంది. ఇప్పుడు గ్రాస్ ప్రొడక్షన్ అంటే తరుగుదల కలిసి ఉంటుంది. ఇది దేశీయ ఉత్పత్తి కాబట్టి దీంట్లో విదేశీ నికరకారక ఆదాయం, విదేశాల నుంచి డబ్బు అనేటువంటిది రాదు. దానితో పాటు దీన్ని మార్కెట్ ప్రైస్లో చెప్తున్నాం కాబట్టి దీంట్లో పరోక్ష పన్నులు అనేటువంటివి, సబ్సిడీలు అనేటువంటివి కలిసే ఉంటాయి. ఇప్పుడు జీడిపి మార్కెట్ ప్రైస్ అంటే ఇక్కడ ఏమి ఒకసారి చూడండి. సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. దీనికి డెఫినేషన్ చెప్తాను. జీడిపి మార్కెట్ ప్రైస్ అంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. సి మీన్స్ కన్జంప్షన్. సి అంటే ఏంటండి? కన్జంప్షన్. ఐ మీన్స్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి. ఐ మీన్స్ ఇన్వెస్ట్మెంట్. జి మీన్స్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. సి మీన్స్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఎక్స్ నేనేం అన్నిటికీ మీనింగ్స్ చెప్తానండి. ఎక్స్ మీన్స్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్ మీన్స్ ఎక్స్పోర్ట్స్. ఎం మీన్స్ ఇంపోర్ట్స్. ఎం మీన్స్ ఇంపోర్ట్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఆర్థిక రంగంలో, ఒక ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఎన్ని సెక్టార్లు ఉంటాయంటే 4 సెక్టార్స్ ఉంటాయి. ఒక ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఎన్ని సెక్టార్లు ఉంటాయండి? 4 రంగాలు ఉంటాయి. అవి ఆ 4 రంగాలు ఏంటి అంటే, ఒకటి కుటుంబ రంగము. ఒకటి ఏంటండి? కుటుంబ రంగము. రెండోది ఏంటి అంటే పరిశ్రమలు, ఫార్మ్స్ అనేటువంటివి, పరిశ్రమల రంగం అనేటువంటిది. మూడోది గవర్నమెంట్. మూడోది ఏంటండి? గవర్నమెంట్ అనేటువంటిది, ప్రభుత్వ రంగము అనేటువంటిది. నాలుగోది విదేశీ రంగం, ఫారిన్ సెక్టార్ అనేటువంటిది, విదేశీ రంగము అనేటువంటిది. అంటే మొత్తము ఒక ఆర్థిక వ్యవస్థలో ఎన్ని రంగాలు ఉన్నాయి? 4. కుటుంబ రంగము అంటే మనమందరం దేశంలో ఉండేటువంటి అంటే అంటే ఎవరైతే అంటే ఉద్యోగాలు చేసుకుంటూ, ఎవరైతే చిన్న చిన్న పనులు చేసుకుంటూ వీళ్ళందరినీ కూడా ఫ్యామిలీ సెక్టార్, కుటుంబ రంగము అంటాం. ఎవరైతే పరిశ్రమలు స్థాపించారో, ఎవరైతే వస్తు ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళందరినీ ఫర్మ్స్ సెక్టార్ అని పిలుస్తున్నాం, అంటే పరిశ్రమల రంగము. మూడో వాళ్ళు ఎవరు అంటే ప్రభుత్వ రంగము అనేటువంటిది. అంటే కుటుంబ రంగము, పరిశ్రమల రంగం ఇద్దరికీ కూడా సపోర్ట్గా ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే ప్రభుత్వ రంగము. నెక్స్ట్ ఏంటి అంటే ఈ కుటుంబ రంగము అనేటువంటిది, పరిశ్రమల రంగము అనేటువంటిది, ప్రభుత్వ రంగము అనేటువంటివి తమ దగ్గర ఉండేటువంటి వస్తువులను ఎగుమతి చేస్తుంది ఇతర దేశాలకు, తమ దగ్గర తక్కువైనటువంటి వస్తువులు దిగుమతి చేసుకుంటుంది. అప్పుడు ఫారిన్ సెక్టార్, విదేశీ రంగము. అంటే ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఎన్ని రంగాలు ఉన్నాయి? 4 రంగాలు ఉన్నాయి. ఒక దేశం ఇతర దేశాలతో వ్యాపారం చేయకపోతే ఎన్ని రంగాలు మాత్రమే ఉంటాయి? అంతేనా? ఒక దేశం ఇతర దేశాలతో వ్యాపారం చేయకపోతే ఏముండదు? విదేశీ రంగం ఉండదా? ఫారిన్ సెక్టార్ ఉండదా? అప్పుడు ఆర్థిక వ్యవస్థ అంటే ఎన్ని రంగాలు మాత్రమే? 3 రంగాలు మాత్రమే. ఆర్థిక వ్యవస్థ అంటే 3 రంగాలు. ఒక దేశం ఇతర దేశాలతో వ్యాపారం చేయకుండా ఉంటే అటువంటి స్థితిని ఏమంటారు అంటే క్లోజ్డ్ ఎకానమీ అంటాం. ఏమంటాం? క్లోజ్డ్ ఎకానమీ. క్లోజ్డ్ ఎకానమీ మీన్స్ ఎగుమతులు దిగుమతులు లేకుండా ఉండడం, ఇతర దేశాలతో సంబంధం లేకుండా ఉండడం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ఇతర దేశాలతో ఎటువంటి సంబంధం లేకుండా ఉంటే దానిని ఏమంటున్నాం? క్లోజ్డ్ ఎకానమీ. దీనినే ఎకానమీలో అటార్కీ అని పిలుస్తాం. దాన్ని ఎకానమీలో ఏమంటారండి? అటార్కీ. అటార్కీ మీన్స్ క్లోజ్డ్ ఎకానమీ. అటార్కీ మీన్స్ క్లోజ్డ్ ఎకానమీ. వన్ నేషన్ ఎకానమీ క్లోజ్డ్ టు ఫారిన్ కంట్రీస్.
ఇతర దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలతో ఎటువంటి సంబంధం లేకుండా ఉంటే దానిని ఏమంటున్నాం? క్లోజ్. మరి క్లోజ్డ్ ఎకానమీ అంటే ఎన్ని సెక్టార్లు మాత్రమే ఉంటాయి? 3. ఎగుమతులు ఉంటాయా? ఉండవు. దిగుమతులు ఉంటాయా? ఉండవు. ఎగుమతులు దిగుమతులు లేకపోతే, ఫారిన్ సెక్టార్ లేకపోతే ఎన్ని రంగాలు మాత్రమే ఉన్నాయి? 3 రంగాలు మాత్రమే ఉంటాయి. కుటుంబ రంగము అంటే గృహ రంగము, కుటుంబ రంగము అంటే గృహ రంగము. రెండోది ఏంటి అంటే పరిశ్రమల రంగము. మూడోది ఏంటి అంటే ప్రభుత్వము. నాలుగోది ఏంటి అంటే విదేశీ రంగము. ఈ రోజుల్లో ప్రతి దేశం కూడా ఇతర దేశాలతో సంబంధం కలిగి ఉండవలసిందే. అందుకనే 4వ రంగము అనేటువంటి దానికి కూడా ప్రయారిటీ. ఒకప్పుడు భారతదేశం అనేటువంటిది ప్రాచీన కాలంలో విదేశాలతో వ్యాపారం చేసేది. మధ్యయుగం వచ్చేసరికి భారతదేశం యొక్క ఎకానమీ క్లోజ్డ్ ఎకానమీ లాగా మారిపోయింది. ఇంటర్నల్ ట్రేడింగ్ జరిగింది కాదు, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ జరగల. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ జరిగితే దాన్ని ఏమంటామంటే ఓపెన్ ఎకానమీ అంటాం. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ జరగకపోతే దానిని క్లోజ్డ్ ఎకానమీ అని పిలవడం జరుగుతుంది. క్లోజ్డ్ ఎకానమీ అంటే అటార్కీ. అటార్కీ అంటే ఏంటండి? వన్ ఎకానమీ క్లోజ్డ్ ఫర్ అదర్ నేషన్స్. వన్ ఎకానమీ క్లోజ్డ్ ఫర్ అదర్ నేషన్స్. ఒక దేశ ఆర్థిక వ్యవస్థని ఇతర దేశాలతో ఎటువంటి సంబంధం లేకుండా ఉంటే, ఎగుమతులు దిగుమతులు లేకపోతే దాన్ని ఏమంటున్నాం? క్లోజ్డ్ ఎకానమీ, అటార్కీ అని పిలుస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఎన్ని రంగాలు ఉన్నాయి? 4 రంగాలు ఉన్నాయి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో 4 రంగాలు ఉన్నాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే జీడిపి మార్కెట్ ప్రైస్లో చెప్తున్నాను, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని మార్కెట్ ప్రైస్లో చెప్తున్నాను. సి అంటే ఏం చెప్తున్నాను? కన్జంప్షన్. సి అంటే ఏం చెప్తున్నాను అంటే మొత్తం ప్రొడక్షన్ జరిగింది. ఎంత ప్రొడక్షన్ జరిగింది అనేటువంటిది ఎలా తెలుస్తుంది? అదే జీడిపి మార్కెట్ ప్రైస్. అర్థమవుతుందా? ప్రొడక్షన్ జరిగినప్పుడు మనకు మొత్తం ప్రొడక్షన్లో 1 సంవత్సర కాలంలో జరిగినటువంటి ఉత్పత్తి అయినా జీడిపి అంటే, 1 సంవత్సర కాలంలో జరిగినటువంటి ఉత్పత్తి అంటే మొత్తం ఉత్పత్తిలో కొంత గృహరంగం ఏం చేసుకుంది? కన్జంప్షన్ చేసుకుంది, ఉపయోగించుకుంది. అంతే. ప్రొడక్షన్ అంతా కూడా ఎగుమతులు చేయము, ప్రొడక్షన్ అంతా ఎక్స్పోర్ట్ చేయము. కొంత మనమే మన యొక్క అవసరాలకు ఏం చేసుకున్నాం? వాడేసుకున్నాం. ఎంత వాడేసుకున్నాం? అదే సి అనేటువంటిది. అంతేనా? నెక్స్ట్ చూద్దాం. ఐ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్. ఇది పరిశ్రమల రంగానికి సంబంధించింది. ఐ అనేటువంటిది ఏంటండి? పరిశ్రమ. అంటే ఇప్పుడు కొన్ని వస్తువులను ఏం చేశాము, కొంత ప్రొడక్షన్ ఏం చేశాము అంటే మళ్ళీ తర్వాత ఉత్పత్తి కోసం ఇన్వెస్ట్మెంట్గా పెట్టేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఉత్పత్తి చేయాలి కదా, ఆ ఉత్పత్తి కోసం ఏం చేశాము అంటే ఇన్వెస్ట్మెంట్గా పెట్టేసుకున్నాం. నెక్స్ట్ చూద్దాం. జీ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే కొన్ని వస్తువులని కొనేస్తుంది. కొన్ని వస్తువులు ఎందుకు కొనేస్తుంది? మళ్ళీ పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఎందుకు? ఇప్పుడే చెప్పాను, వికలాంగులకి కొంత పెన్షన్ ఇవ్వాలి, లేకపోతే వృద్ధులకి కొంత పెన్షన్ ఇవ్వాలి, లేకపోతే కొన్ని సబ్సిడీలు ఇవ్వాలి, లేకపోతే కొన్ని వస్తువులు ప్రజలకు పంచాలి అంటే గవర్నమెంట్ ఉత్పత్తి చేయదు కదా, అది ఏం చేయాలి? సేకరించాలి. కలెక్ట్ అనేటువంటిది చేయాలి. ఏం చేయాలి? కలెక్ట్. అంటే గవర్నమెంట్ అనేటువంటిది కూడా ఏం చేస్తుంది? గవర్నమెంట్ అనేటువంటిది కూడా కొంత ఖర్చు పెడుతుంది. కొంత ఖర్చు పెడుతుంది. అంటే ప్రభుత్వం ఇక్కడ ఉండేటువంటి గృహరంగం చేసినటువంటి వినియోగము, దానితో పాటు ఇక్కడ ఉండేటువంటి పరిశ్రమల రంగం చేసినటువంటి కొంత వినియోగము, దానితో పాటు గవర్నమెంట్ చేసినటువంటి వినియోగము, దానితో పాటు ఎక్స్పోర్ట్ అంటే మిగిలినటువంటి వాటిని ఏం చేస్తున్నాం? ఎగుమతులు చేస్తున్నాం. మిగిలినటువంటి వాటిని ఏం చేస్తున్నాం? కొన్ని ఎగుమతి చేస్తున్నాం. కొన్ని ఎగుమతులనే కన్సిడర్ చేసుకుంటే మళ్ళీ దిగుమతులు కూడా ఉంటాయి కదా. అంటే ఎగుమతులు అనేటువంటివి 10 వస్తువులు చేసాం, దిగుమతులు అనేటువంటివి 5 వస్తువులు చేసాం. ఇప్పుడు నెట్ ఎన్ని ఎగుమతులు? అంతేనా? ఇప్పుడు చూడండి, మన యొక్క జీడిపి అనేటువంటిది మార్కెట్ ప్రైస్లో తెలియాలి అంటే టోటలు కన్జంప్షన్ అనేటువంటిది 10 వస్తువులు చేసుకున్నాం. ఇన్వెస్ట్మెంట్ పరిశ్రమల రంగం 15 వస్తువులు ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టింది. గవర్నమెంట్ అనేటువంటిది 20 వస్తువుల్ని మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కోసం ఖర్చు పెట్టుకుంది. దీనితో పాటు ఎగుమతి 10 వస్తువులు చేసాం, దిగుమతులు 5 వస్తువులు చేసుకున్నాం. నెట్ అంతా ఎగుమతులు దిగుమతులు 5 + 20
ప్లస్ 15 ప్లస్ 10 టోటల్ ఎంత 25, 45, 50. అంటే మన యొక్క జీడిపి మార్కెట్ ప్రైస్లోకి ఎంత 50. ఓన్లీ ఎగుమతులే తీసుకున్నాం అనుకోండి, మరి దిగుమతులు ఎలా? ఎగుమతులు తీసుకుంటే ఏమైపోయింది, దిగుమతులు కూడా కన్సిడర్ చేయాలి. కాబట్టి దీనిని నెట్ ఎక్స్పోర్ట్స్ అని పిలుస్తాం. ఎక్స్ మైనస్ ఎం అంటే ఏంటండి, నెట్ ఎక్స్పోర్ట్స్. నెట్ అంటే ఏంటి, ఎప్పుడు కూడా మనం ఎగుమతి చేసిన దాని నుంచి మనం దిగుమతి చేసింది తీసేయాలి. దాన్ని ఏమంటాం, నెట్ ఎక్స్పోర్ట్స్ అంటాం. ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. జీడిపి మార్కెట్ ప్రైస్ అంటే మనం చేసినటువంటి దీన్ని ఏ పద్ధతి అంటాము అంటే, నేను ఇప్పుడే చెప్పాను, జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల్లో కొలుస్తాం. ఏంటివేంటి అవి? ప్రొడక్షన్ మెథడ్, రెండోది ఏంటి ప్రొడక్షన్ మెథడు, ఇన్కమ్ మెథడు ఆదాయ పద్ధతి, మూడోది ఏంటి అంటే ఎక్స్పెండిచర్ మెథడ్ వ్యయ పద్ధతి. మళ్ళీ చెప్తాను చూడండి. నేషనల్ ఇన్కమ్ని ఎన్ని మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు? 3 మెథడ్. ఏంటివి అవి? ప్రొడక్షన్ మెథడు, ఇన్కమ్ మెథడు, ఎక్స్పెండిచర్ ఖర్చు. అంటే మనకు వచ్చినటువంటి వస్తువులన్నింటినీ, ఇప్పుడు 100 వస్తువులను ప్రొడ్యూస్ చేసాం, మనకి ఎంత ఆదాయం రావాలి? 100 అనేటువంటి 100 వస్తువులకు ఎంతైతే ఆదాయం వస్తుందో అంతే రావాలి. మనం ఎంత ఖర్చు చేస్తాం? మన దగ్గర ఉండే వస్తువులన్నీ 100. అంటే మనం ఉత్పత్తి చేసింది 100, మనకు వచ్చిన ఆదాయం 100, మనం ఖర్చు పెట్టింది 100. అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టగలమా? అంటే జాతీయ ఉత్పత్తి అనేటువంటిది ప్రొడక్షన్ మెథడ్ ప్రకారం సేమ్, ఆదాయ మెథడ్ ప్రకారం సేమ్, ఎక్స్పెండిచర్. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఎంతైతే ఉత్పత్తి జరుగుతుందో ఉత్పత్తి కారకాల చేతికి అంత ఆదాయం అనేటువంటిది వెళ్తుంది, అంత ఖర్చే మనం చేయగలము. అంటే 100 రూపాయల వస్తువుల ఉత్పత్తి చేస్తే 100 రూపాయల ఆదాయం వస్తుంది, 100 రూపాయలు మాత్రమే ఖర్చు చేయగలం. అంటే 3 మెథడ్లు సేమా కాదా? ఎంత ఉత్పత్తి జరిగితే అంతే ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం వస్తే అంతే ఖర్చు పెట్టగలం. అంటే 100 వస్తువులను ఉత్పత్తి చేస్తే 100 రూపాయల ఆదాయం వచ్చింది, 100 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగలం. అంటే ఉత్పత్తి సేము, ఆదాయము సేము, ఖర్చు సేము. అంటే జాతీయ ఆదాయాన్ని ఎన్ని పద్ధతుల్లో కలవచ్చు? 3 పద్ధతులు. ఏంటివి? ప్రొడక్షన్ మెథడు, ఇన్కమ్ మెథడు, ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఎక్స్పెండిచర్ మెథడ్ ప్రకారం చెప్తున్నాను. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చా? మనకు వచ్చినటువంటి మొత్తం ఉత్పత్తిని ఖర్చు చేస్తున్నామా? ఎవరెవరు ఖర్చు పెడుతున్నారు? ఫస్ట్ది ఫ్యామిలీ సెక్టార్ ఖర్చు పెడుతుంది. అంటే కొంత ఎవరు వాడుకుంటున్నారు? జరిగిన ఉత్పత్తిలో గృహరంగం వాడుకుంటుంది. కొంత ఎవరు వాడుకుంటున్నారు? పరిశ్రమల రంగం. కొంత ఎవరు వాడుకుంటున్నారు? మిగిలినవి కొన్ని ఏం చేస్తున్నాం? ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్స్పోర్ట్ను ఒక్కటే క్యాలిక్యులేట్ చేయకూడదు కదా, మళ్ళీ కొన్ని దిగుమతులు చేసుకున్నాం. అంటే మనకు వచ్చినటువంటి లాభం నుంచి మళ్ళీ మనం ఖర్చు పెట్టాం కదా, దాన్ని తీసేస్తే నెట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ గృహరంగం చేసినటువంటి వినియోగము, పరిశ్రమల రంగం చేసినటువంటి వినియోగము, గవర్నమెంట్ సెక్టార్ చేసినటువంటి వినియోగము, దాంతోపాటు నెట్ ఎగుమతులు, నెట్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి దాన్ని కలిపి ఏమంటున్నాం? జీడిపి. అంటే మార్కెట్లోకి వచ్చేటప్పటికి, మార్కెట్లోకి వచ్చినటువంటి వాటిలో కొన్ని ఏం చేస్తున్నాం? మనం వాడుతున్నాం, కొన్ని ఏం చేస్తున్నారు? పరిశ్రమలు వాడుతున్నాయి, కొన్ని ఏం చేస్తున్నాయి? గవర్నమెంట్ వాడుతుంది. కొన్నిటిని ఏం చేస్తున్నాం? ఎగుమతులు చేస్తున్నాం, కొన్నిటిని ఏం చేస్తున్నాం? దిగుమతులు చేస్తున్నాం. దీనినే ఏమంటున్నాం? జీడిపి మార్కెట్. ఇప్పుడు జీడిపి మార్కెట్ ప్రైస్ అంటే చెప్పండి. C+I+G+X-M. సి అంటే కన్జంప్షన్, కన్జంప్షన్ బై ఫ్యామిలీ సెక్టార్, కన్జంప్షన్ బై ఫ్యామిలీ సెక్టార్. ఐ మీన్స్ ఇన్వెస్ట్మెంట్ బై ఇండస్ట్రియల్ సెక్టార్, ఇన్వెస్ట్మెంట్ బై ఇండస్ట్రియల్, దేశీయ పెట్టుబడి అని కూడా పిలుస్తాం దాన్ని. నెక్స్ట్ థర్డ్ది జీ మీన్స్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ వ్యయము. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వం మన కోసమే ఖర్చు పెడుతుంది. మళ్ళీ ఎక్స్ మీన్స్ ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు. ఎం మీన్స్ ఇంపోర్ట్స్, దిగుమతులు. ఎం మీన్స్ ఇంపోర్ట్స్, దిగుమతులు. జీడిపి మార్కెట్ ప్రైస్ అంటే C+I+G+X-M. ఒక్కటి తెలిస్తే అన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఇప్పుడు జీడిపి అంటే ఏమేమి కలిసి ఉంటాయి దాంట్లో? గ్రాస్ కాబట్టి, గ్రాస్ అంటే ఏముంటాయి? డిప్రిసియేషన్ ఉంటుంది. మరి డొమెస్టిక్ ప్రోడక్ట్ కాబట్టి దాంట్లో ఏముండదు? NFIA ఉండదు. మార్కెట్ ప్రైస్ కాబట్టి దాంట్లో ఏముంటుంది? నెట్ ఐటీ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు
జీడిపి మార్కెట్ ప్రైస్ అనేటువంటిది మనకు వచ్చింది కాబట్టి నాకు ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్తున్నాను. జీడిపి మార్కెట్ ప్రైస్ అంటే ఏంటండి? సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఇది వచ్చింది కాబట్టి ఇది ఫస్ట్ ఫార్ములా అనుకోండి. నెక్స్ట్ ఇది రెండోది చూడండి, జీడిపి మార్కెట్ ప్రైస్ నుంచి ఎన్డిపి మార్కెట్ ప్రైస్. ఎన్డిపి మార్కెట్ ప్రైస్ అంటే ఏంటో చూడండి, జీడిపి మార్కెట్ ప్రైస్, జీడిపి మార్కెట్ ప్రైస్ నెక్స్ట్ మైనస్ డిప్రిసియేషన్. ఏమొచ్చింది? ఎన్డిపి మార్కెట్ ప్రైస్ వచ్చిందా రాలేదా? ఎన్డిపి మార్కెట్ ప్రైస్ అనేటువంటిది వచ్చిందా రాలేదా? నెక్స్ట్ మూడోది చూడండి, జీడిపి ఎన్డిపి. నెక్స్ట్ జిఎన్పి మార్కెట్ ప్రైస్, జిఎన్పి మార్కెట్ ప్రైస్. ఇక్కడి నుంచే తెప్పిస్తాను మొత్తము. జీడిపి మార్కెట్ ప్రైస్, జీడిపి మార్కెట్ ప్రైస్. జీడిపి మార్కెట్ ప్రైస్లో ఏం లేదు, ఎన్ఎఫ్ఐ ఉందా? కానీ నేషనల్ ప్రోడక్ట్ కదా ఇది. నేషనల్ ప్రోడక్ట్లో ఏముండాలి? ప్లస్ ఎన్ఎఫ్ఐఏ కలిపితే ఏమొచ్చింది? వచ్చేసిందా? అర్థమైందా నేను చెప్పేది? చూడండి, డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏం లేదు, ఎన్ఎఫ్ఐ ఉండదు. నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏముండాలి? ఎన్ఎఫ్ఐఏ ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, జిఎన్పి మార్కెట్ ప్రైస్ అయిపోయింది. ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ మళ్ళీ అక్కడి నుంచే రండి, జీడిపి మార్కెట్ ప్రైస్. చూడండి, ఎన్ఎన్పి అంటే అది జీడిపి, ఇది ఎన్ఎన్పి. డి అక్కడేముంది? గ్రాస్ ఉంది, ఇక్కడేమో నెట్ ఉంది. అంటే ఏం తీసేయాలి దీంట్లో నుంచి? ఇప్పుడు ఏమొచ్చింది? ఎన్డిపి మార్కెట్ ప్రైస్ వచ్చింది. ఇక్కడేమో డొమెస్టిక్, ఇది నేషనల్. అంటే ఏం కలపాలి దీనికి? వచ్చేసిందా? అర్థమవుతుందా నేను చెప్పేది? గ్రాస్కి నెట్కి. ఇదేమో గ్రాసు, ఇదేమో నెట్. గ్రాస్లో నుంచి నెట్ రావాలి అంటే గ్రాస్లో నుంచి ఏం తీసేయాలి? డిప్రిషియేషన్ తీసే, నెట్ వచ్చేసింది. ఇదేమో డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇదేమో నేషనల్ ప్రోడక్ట్. డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఏముండదు? ఎన్ఎఫ్ఐ. నేషనల్ ప్రోడక్ట్లో ఏముంటుంది? ఎన్ఎఫ్. దీనికి ఎన్ఎఫ్ఐ కలిపితే ఏమొచ్చేసింది? వచ్చేసిందా ఫార్ములా? చాలా ఈజీ. చూడండి, ఫార్ములాలన్నీ ఈజీ. ఒక్కటి వచ్చేస్తే, ఇది ఒక్కటి వచ్చేస్తే చాలు, ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంతవరకు ఓకేనా? ఇవన్నీ మార్కెట్ ప్రైస్ల వరకు చూసాం, అంతేనా? జీడిపి మార్కెట్ ప్రైస్ చూసాము, ఎన్డిపి మార్కెట్ ప్రైస్ చూసాం, జిఎన్పి మార్కెట్ ప్రైస్ చూసాం, ఎన్ఎన్పి మార్కెట్. మళ్ళీ ఫ్యాక్టర్ కాస్ట్లో చూడొచ్చా? ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్లో చూద్దాం. మనకు ఏం తెలుసు? జీడిపి మార్కెట్ ప్రైస్ తెలుసు. ఇప్పుడు జీడిపి నాకు ఫ్యాక్టర్ కాస్ట్లో కావాలి. చెప్పండి, జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్లో అంటే ఎలా? జీడిపి నాకు ఆల్రెడీ మార్కెట్ ఇది తెలుసు. మార్కెట్ ప్రైస్లో ఏమున్నాయి? నెట్ ఐటీ ఉంటుంది మార్కెట్ ప్రైస్లో. ఫ్యాక్టర్ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ ఏమని చెప్పా? నెట్ ఐటీ. దీని నుంచి నెట్ ఐటీ తీసేస్తే ఏమొచ్చింది? ఏమొచ్చింది? వచ్చేసిందా? వచ్చేసిందా? నెట్ ఐటీ అంటే ఏంటి? మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీలు. ఇలా కూడా రాయచ్చా? నెట్ ఐటీ అంటే అదేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది మైనస్ అనుకోండి, దీన్ని ఎలా బ్రేక్ చేసామనుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఏం లేకపోతే ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఐటీ, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఒక్క నిమిషం అండి, ఇక్కడ మైనస్ కదా. ఒక్క నిమిషం అండి. జీడిపి మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఐటీ. నెట్ ఐటీ అంటే ఏంటి? ఐటీ మైనస్ సబ్సిడీస్, ఐటీ మైనస్ సబ్సిడీస్, మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీస్. ఓకేనా? మైనస్ ఐటీ మైనస్ సబ్సిడీ. మళ్ళీ చెప్తాను చూడండి, జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు జీడిపి మార్కెట్ ప్రైస్ మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీస్. అలా చెప్పకుండా జీడిపి మార్కెట్ ప్రైస్ జీడిపి మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఐటీ.
ఓకేనా? అర్థమైందా నేను చెప్పింది? మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టర్ కాస్ట్కి డిఫరెన్స్ ఏంటి? నెట్ ఐటీ. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టర్ కాస్ట్కి డిఫరెన్స్ ఏంటండి? నెట్ ఐటీ అనేటువంటిది. ఇప్పుడు ఏమొచ్చింది మనకి? జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఎలా వస్తుంది? జీడిపి మార్కెట్ ప్రైస్, ఎన్డిపి అంటే ఏంటి? నెట్. జీకి ఎన్కి డిఫరెన్స్ ఏంటి? మైనస్ డిప్రిషియేషన్. అంతేనా? మైనస్ డిప్రిషియేషన్. మరి ఫ్యాక్టర్ కాస్ట్ కాబట్టి ఏం తీసేయాలి? మైనస్ నెట్ ఐటీ, మైనస్ నెట్ ఐ. నెక్స్ట్ ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి అంటే జీడిపి మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిషియేషన్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ మైనస్ నెట్ ఐటీ. ఎంత పెద్దది ఇచ్చినా చేయొచ్చా? ఒకసారి ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. ఒక ఎగ్జాంపుల్ మీరే చేయండి. ఏం చేస్తారు అంటే జీడిపి మార్కెట్ ప్రైస్ నుంచి ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అనేటువంటిది కనుక్కోండి. జీడిపి మార్కెట్ ప్రైస్ నుంచి ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అనేటువంటిది కనుక్కోండి. ఒక ప్రాబ్లం చేస్తున్నాము, మనమే ప్రాక్టీస్ చేస్తున్నాము. ఏం కనుక్కోవాలి? జీడిపి మార్కెట్ ప్రైస్ నుంచి నాకేం కావాలి? ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ కావాలి. ఒకసారి దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్. జీడిపి మార్కెట్ ప్రైస్ నుంచి ఎన్ఎన్పి ఫ్యాక్టర్. ముందు జీడిపి మార్కెట్ ప్రైస్ అంటే మనకేం తెలియాలి? సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఏమొచ్చింది? జీడిపి రాసుకోవచ్చాడా? సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్. ఇక్కడి వరకు ఏమొచ్చినట్టు? జీడిపి మార్కెట్ ప్రైస్ వచ్చింది. మనకేం కావాలి? ఎన్ఎన్పి. అంటే జీకి ఎన్కి డిఫరెన్స్ ఏముంది? మైనస్ డిప్రిషియేషన్ తీసేస్తే ఇప్పుడు ఏమొచ్చింది? ఇంతవరకు ఎన్డిపి మార్కెట్ ప్రైస్. ఇదేమో అంటే మళ్ళీ ఇదేంటిది? డొమెస్టిక్. మనకు కావాల్సింది ఏంటిది? నేషనల్. అంటే దీనికి ఏం కలపాలి? ఎన్ఎఫ్ఐఏ. ఇప్పుడు ఏమొచ్చింది? ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ వచ్చింది. మరి మార్కెట్ ప్రైస్ నుంచి ఫ్యాక్టర్ కాస్ట్ రావాలి అంటే ఏం తీసేయాలి? మైనస్ నెట్ ఐటీ, మైనస్ నెట్. ఇప్పుడు ఏమొచ్చింది? ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. అంతేనా? చాలా ఈజీ. చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. గ్రాస్కి నెట్కి డిఫరెన్స్ ఏంటి? డిప్రిషియేషన్, తరుగుదల. స్థూలకి నికరకి డిఫరెన్స్ ఏంటి? తరుగుదల అనేటువంటిది. అదే మార్కెట్ ధరలకి ఉత్పత్తి కారకాల ధరలకి డిఫరెన్స్ ఏంటి? నెట్ ఐటీ, నికర పరోక్ష పన్నులు. జాతీయ ఉత్పత్తికి దేశీయ ఉత్పత్తికి డిఫరెన్స్ ఏంటి? ఎన్ఎఫ్ఐఏ, నికర విదేశీ కారక ఆదాయం. నికర విదేశీ కారక ఆదాయం. ఏదైనా చేయొచ్చా? మళ్ళీ నాకు ఒక ఫార్ములా ఇస్తాను. నాకు ఏమీ ఇవ్వట్లేదు, నేను జీడిపి నుంచి కాదు, ఒరిజినల్గా నాకు జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్కి, జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్కి ఫార్ములా రాయండి. జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. అందరూ ఒకసారి ట్రై చేయాలి. మనం ఇవన్నీ కూడా రాస్తేనే వస్తాయి. ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. ఇదేమీ పెద్ద కష్టమేమీ కాదు. ఫార్ములాలు మీరు నోట్స్లలో చూడండి, పెద్ద పెద్దగా ఇచ్చేసి ఉంటారు. ఇదేమీ అంత పెద్దగా కష్టపడేంత ఏమీ ఉండదు. జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. ఫస్ట్ మనకి ఏం తెలియాలి? జీడిపి మార్కెట్ ప్రైస్. ఏంటి జీడిపి మార్కెట్ ప్రైస్ అంటే? సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. అంతవరకు ఏమొచ్చింది? జీడిపి మార్కెట్ ప్రైస్. ఇంకా జీడిపి మార్కెట్ ప్రైస్ వస్తే మిగతా చేయొచ్చా? అంటే జీడిపి మార్కెట్ ప్రైస్ వచ్చింది. దీని నుంచి జీజీ రెండు కామన్ కాబట్టి డిప్రిషియేషన్ తీసేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇదేమో నేషనల్ ప్రోడక్ట్, ఇదేమో డొమెస్టిక్ ప్రోడక్ట్. నేషనల్ ప్రోడక్ట్, డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఏముండదు? ఎన్ఎఫ్ఐఏ ఉండదు. కాబట్టి దానికి ఏం కలపాలి? ఎన్ఎఫ్ఐఏ. ఇప్పుడు ఏమొచ్చింది? జిఎన్పి అంటే జిఎన్పి మార్కెట్ ప్రైస్ వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలి? ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్ కావాలి అంటే ఏం తీసేయాలి? మైనస్
నెట్ ఐటీ. వచ్చేసిందా? చూడండి, ఫ్యాక్టర్ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ ఏంటి? నెట్ ఐటీ. ఇక్కడ నేషనల్ ప్రోడక్ట్కి డొమెస్టిక్ ప్రోడక్ట్కి డిఫరెన్స్ ఏంటి? ఎన్ఎఫ్ఐఏ. అంతే. గ్రాస్కి నెట్కి డిఫరెన్స్ తరుగుదల, నేషనల్కి డొమెస్టిక్కి డిఫరెన్స్ ఎన్ఎఫ్ఐఏ, ఫ్యాక్టర్ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ నెట్ ఐటీ. ఆ మూడు తెలిస్తే చాలు, ఎంత పెద్ద ఫార్ములా ఇచ్చినా చేయొచ్చు. వాడు ఏది అడిగినా కూడా ఇక్కడ మీరు ఎగ్జామ్లో ఇప్పుడు జీడిపి మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఐటీ అంటే జీడిపి మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఐటీ ఏమొస్తుంది? జీడిపి మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఐటీ అంటే ఏమొస్తుంది? ఎన్పి వస్తుందా? జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్. అంతేనా? ఇప్పుడు చూడండి, ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఐటీ ఈక్వల్ టు ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఐటీ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్లో నుంచి నెట్ ఐటీ తీసేస్తే ఏమొచ్చింది? ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ డిప్రిసియేషన్ ఈక్వల్ టు జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ ఎన్ఎఫ్ఐఏ ఈక్వల్ టు జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్. అంతేనా? జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ఐటీ ఈక్వల్ టు ఏమొస్తుంది? జీడిపి. అర్థమైంది? ఎక్కడి నుంచి ఏదైనా కూడా వచ్చేస్తుంది. జీడిపి మళ్ళీ ఫస్ట్కైనా రావచ్చు, ఏమీ లేదు. మూడు టర్మినాలజీ నేర్చుకోవాలి అంతే. ఏంటివి అవి నేర్చుకోవాల్సింది? డిప్రిసియేషన్ దేంట్లో ఉంటుంది? స్థూలలో ఉంటుంది. డిప్రిసియేషన్ దేంట్లో ఉంటుంది? స్థూల గ్రాస్ ప్రొడక్షన్లో ఉంటుంది. ఎన్ఎఫ్ఐఏ దేంట్లో ఉంటుంది? నేషనల్ ప్రొడక్షన్లో ఉంటుంది. నెట్ ఐటీ దేంట్లో ఉంటుంది? మార్కెట్ ప్రైస్లో ఉంటుంది. నెట్ ఐటీ దేంట్లో ఉంటుంది? మార్కెట్ ప్రైస్లో ఉంటుంది. జీడిపి మార్కెట్ ప్రైస్ అంటే ఏంటో చెప్పండి. సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్. సి మీన్స్ కన్జంప్షన్ బై ఫ్యామిలీ సెక్టార్, గృహరంగము అంటే ఫ్యామిలీ సెక్టార్ అంటే మనమందరం పనిచేసే, అంటే ఎవరైతే ఉపయోగించుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ సెక్టారు. నెక్స్ట్ ఇది ఐ మీన్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే లోకల్, దేశీయంగా జరిగేటువంటి పెట్టుబడి అనేటువంటిది. జి మీన్స్ ప్రభుత్వ వ్యయము, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది. ఒక ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఎన్ని రంగాలు ఉన్నాయి? 4 రంగాలు ఉన్నాయి. ఏంటివి అవి? గృహ రంగము ఫ్యామిలీ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ పరిశ్రమల రంగం, ఫర్మ్ సెక్టార్. మూడోది గవర్నమెంట్ సెక్టార్ ప్రభుత్వ రంగము. నాలుగోది ఫారిన్ సెక్టార్ విదేశీ రంగము. ఒకవేళ విదేశీ రంగం లేకపోతే 3 ఆర్థిక వ్యవస్థలో ఎన్ని రంగాలు ఉంటాయి? 3. విదేశీ రంగం లేకపోతే ఆ ఎకానమీని ఏమంటాం? క్లోజ్డ్ ఎకానమీ అంటే దానినే ఎకానమీలో ఏమంటాం? ఆటార్కీ అని పిలుస్తాం. ఓపెన్ ఎకానమీ అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ఇతర దేశాల కోసం ఓపెన్ చేసి ఉంచితే దాన్ని ఏమంటున్నాం? క్లోజ్ చేసి ఉంచితే దాన్ని ఏమంటున్నాం? క్లోజ్డ్ ఎకానమీ అంటున్నాం. ఇన్ జనరల్గా మనం ఇన్ని డెఫినేషన్లు నేర్చుకున్నప్పటికీ మనం జాతీయ ఆదాయము అంటే ఏంటి అంటే ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. ఇది ఇంపార్టెంట్. ఇన్ జనరల్గా జాతీయ ఆదాయము అని దేన్ని ట్రీట్ చేస్తారు అంటే ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. ఇది ఇంపార్టెంట్ అండి. ఓకేనా? జాతీయ ఆదాయం మనకు చాలా ఉన్నాయి. జీడిపి ఉంది, ఎన్డిపి ఉంది, జిఎన్పి ఉంది, ఎన్ఎన్పి ఉంది. జీడిపి మార్కెట్ ప్రైస్ ఉంది, జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ఉంది. ఎన్డిపి మార్కెట్ ప్రైస్ ఉంది, ఎన్డిపి ఫ్యాక్టర్. ఇవన్నీ ఉన్నప్పటికీ మనం ఎకానమీలో, ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయము అంటే దేనిని జాతీయ ఆదాయం అంటున్నాం?
ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. దేని జాతీయ ఆదాయం అంటున్నాం? ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాము అంటే జాతీయ ఆదాయములాగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ క్రింది వాటిలో నేషనల్ ఇన్కమ్ అని దేన్ని ట్రీట్ చేస్తారు అంటే జీడిపి, ఎన్డిపి, జీడిపి మార్కెట్ ప్రైస్, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఆన్సర్ ఏంటి? ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. స్టాక్ అంటే ఏంటి? స్టాక్ అంటే ఏంటి? స్టాక్ అంటే ఏంటి? మన స్టాక్ అంటే నిల్వ. నిల్వ అంటే ఏంటి? మన దగ్గర ఉండేటువంటి ఆదాయం అంతా కూడా స్టాక్. మన దగ్గర ఉన్న డబ్బంతా కూడా స్టాక్. మనకు సంవత్సరం యాడ్ అయ్యేటువంటిదంతా కూడా ప్రవాహము. ప్రవాహాలన్నీ కలిసి ఏం ఏర్పడుతున్నాయి? నిల్వ. నిల్వ నుంచి ఏం జనరేట్ అవుతుంది? ప్రవాహము. జాతీయ ఆదాయం అనేటువంటిది అది ఫిక్స్డా లేకపోతే ఫ్లోటింగా? ఫ్లోటింగ్ కాబట్టి ఇయర్లీ వన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంటర్మీడియటరీ గూడ్స్ని క్యాలిక్యులేట్ చేయవచ్చా? చేయకూడదు. దేన్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి? ఫైనల్ ప్రొడక్ట్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఇంటర్మీడియటరీ గూడ్స్ అంటే ఏంటి? ఇంటర్మీడియటరీ గూడ్స్ అంటే ఏంటి? ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడే వాటిని ఏమంటాం? మధ్యంతర వస్తువులు అంటాం. ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడే వాటిని మనం ఏమంటాం? మధ్యంతర వస్తువులు అని పిలవడం జరుగుతుంది. అంటే అంతిమ వస్తువులు అంటే మనము ఉపయోగించుకునేటువంటి స్టేజ్ని అంతిమ వస్తువులు అంటాం. అలా కాకుండా మధ్యలో ఉండేటువంటి దానిని మధ్యంతర వస్తువులు అంటాం. మధ్యంతర వస్తువులను ఎప్పుడూ కూడా జాతీయ ఆదాయంలో కన్సిడర్ చేయకూడదు. ఎగ్జామ్లో ఎప్పుడైనా కూడా జాతీయ ఆదాయంలో ఈ క్రింది వాటిలో దేనిని కన్సిడర్ చేయరు అంటే ఏం చెప్పాలి? ఇంటర్మీడియటరీ గూడ్స్. మధ్యంతర వస్తువుల్ని మనం కన్సిడర్ చేయకూడదు. మధ్యంతర వస్తువుల్ని మనం కన్సిడర్ చేయకూడదు. ఓకేనా? ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్. ఇంతవరకు ఓకేనా? జీడిపి అంటే తెలుసా? ఎన్డిపి అంటే తెలుసా? ఎన్ఎన్పి అంటే తెలుసా? ఎన్డిపి అంటే తెలుసు. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటో తెలుసు. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటో తెలుసు. నెక్స్ట్ ఇంకొక దాన్ని చూసుకుందాం. అది ఏంటి అంటే వ్యష్టి ఆదాయము. ఏంటండి? వ్యష్టి ఆదాయము, పర్సనల్ ఇన్కమ్. చిన్నదే, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింకప్ అండి. వ్యష్టి ఆదాయము అంటే పర్సనల్ ఇన్కమ్. ఇప్పుడు చూడండి, పర్సనల్ ఇన్కమ్ అంటే వ్యష్టి ఆదాయము లేకపోతే పర్సనల్ ఇన్కమ్ అంటే వ్యక్తుల చేతికొచ్చినటువంటి ఆదాయాన్ని ఏమంటారు అంటే వ్యష్టి ఆదాయము లేకపోతే పర్సనల్ ఇన్కమ్ అంటాం. ఇప్పుడు జాతీయ ఆదాయము అనేటువంటిది, నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది. నేషనల్ ఇన్కమ్ అంటే ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అంటే రాయను. నేషనల్ ఇన్కమ్ ప్లేస్లో ఏం రాస్తాను? ఎన్ఎన్పి. ఓకేనా? నేషనల్ ఇన్కమ్ అంటే తెలిసిందిగా ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. ఇప్పుడు ఇది ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ జాతీయ ఆదాయము అంటే ఏంటి? జాతి మొత్తము సంపాదించిన ఆదాయం ప్రజల చేతికి వచ్చినటువంటి ఆదాయం. అంతేనా? ప్రజలందరి చేతికి వచ్చినటువంటి ఆదాయము జాతీయ ఆదాయము. మరి ఈ ప్రజలందరి చేతికి వచ్చినటువంటి ఆదాయము అంటే ఈ ప్రజల చేతికి వచ్చినటువంటి ఆదాయము మొత్తము కూడా వాడి దగ్గరికి వెళ్ళిపోతుందా? వాడు ఏం చేయాలి అంటే అతని దగ్గరికి జాతీయ ఆదాయంలో కొంత ఏం చేయాలి అంటే కార్పొరేట్ ట్యాక్సుల రూపంలో కొంత వినండి, ఇక్కడ సోషల్ సెక్యూరిటీ డిపాజిట్స్ అనేటువంటివి, సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్ అనేటువంటివి, దానితో పాటు సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్తో పాటు అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అనేటువంటివి వాడి చేతికి రావు. ఒక్క నిమిషం మళ్ళీ చెప్తాను. దీనితో పాటు దీనికి ఏమి యాడ్ చేయాలి అంటే బదిలీ చెల్లింపులు అనేటువంటివి యాడ్ చేయాలి. ట్రాన్స్ఫరబుల్ పేమెంట్స్ అనేటువంటివి యాడ్ చేయాలి. ఒక్క నిమిషం ఇలా చూడండి, నేను పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటో చెప్తున్నాను. వ్యక్తుల చేతికి వచ్చినటువంటి ఆదాయాన్ని ఏమంటున్నాము? పర్సనల్ ఇన్కమ్ అంటున్నాం. ఆడి చేతికి రావాలి. అది మొత్తం ఉత్పత్తి కాదు, మొత్తం ప్రొడక్షన్ కాదు. చేసినటువంటి ప్రొడక్షన్లో కొంత ఆయన చేతికి రాదు. ఆయన చేతికి రాకపోతే అది వాడి యొక్క ఇండివిజువల్ ఇన్కమ్ కాదు. ఏమేమి వాడి చేతికి రాదు అంటే
కొంత సంపాదించినటువంటి దాంట్లో కొంత ఏం చేయాలి? పన్నుల రూపంలో ఎవరికి చెల్లించాలి? ప్రభుత్వానికి చెల్లించాలి. కార్పొరేట్ అంటే వ్యక్తి అనేటువంటి వాడు సంపాదించిన దాంట్లో వాడి చేతికి అంతా వస్తుందా? రాదు. ఏం రాదు? కార్పొరేట్ ట్యాక్సెస్ కొన్ని ఏం చేయాలి? పన్నులు చెల్లించాలి. కొన్ని ఏం చేయాలి? పన్నులు చెల్లించాలి. ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్సెస్ అనేటువంటివి ఎవరికి చెల్లిస్తున్నాడు? గవర్నమెంట్కి చెల్లిస్తున్నాడు. నెక్స్ట్ ఇదేమన్నాను? సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్, సాంఘిక భద్రతా విరాళాలు. సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్ అంటే సాంఘిక భద్రతా విరాళాలు. ఏంటివి సాంఘిక భద్రతా విరాళాలు అంటే? ఇప్పుడు మనము నా యొక్క శాలరీ అనేటువంటిది 75,000. ఈ 75,000లో నేను రిటైర్ అయిన తర్వాత అంటే సెక్యూరిటీ కోసం, అంటే అప్పుడు ఎలా ఉండిద్దో తెలియదని చెప్పేసి నా యొక్క శాలరీలో నుంచి ఒక 5,000 కానీ 10,000 కానీ పిఎఫ్ రూపంలో దాచిపెట్టుకుంటూ ఉన్నాను. అది ఏంటిది? సెక్యూరిటీనా? సెక్యూరిటీనా? ఇప్పుడు నా చేతికి వస్తుంది? అది రావట్లా. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడో చివరి వస్తుంది. అంటే నా యొక్క చేతికి వస్తేనే కదా పర్సనల్ ఇన్కమ్. నా యొక్క చేతికి రాలేదు కాబట్టి దాన్ని తీసేయాలా లేదా? నేను సంపాదించిన దాంట్లో కొంత తీసేయాలి. ఇప్పుడు నేనేమంటున్నాను? జాతీయ ఆదాయం అంటే జాతి మొత్తం ప్రజలందరికీ సంపాదించిన ఆదాయం. ఇప్పుడు నేను సంపాదించిన ఆదాయంలో అంతా నా చేతికి రావట్లా. కొంత ఆదాయం ఏం చేస్తున్నాను? పన్నుల రూపంలో చెల్లిస్తున్నాను. కొంత ఆదాయం ఏం చేస్తున్నాను? అంటే డిపాజిట్ అంటే సేవ్ చేసుకుంటున్నాను ఫ్యూచర్ అవసరాల కోసం. ఎటువంటివి అవి? సోషల్ సెక్యూరిటీ డిపాజిట్స్కి ఎగ్జాంపుల్ చూడండి. పిఎఫ్ రూపంలో చెల్లించిన డబ్బు, దాంతోపాటు మనం ఎల్ఐసీలు లాంటివి కడుతూ ఉంటాం చూడండి. ఎల్ఐసీలు మన చేతికి వస్తుందా? ఇప్పుడు రాదు. ఎప్పుడో మనం చచ్చినప్పుడు ఎప్పుడో వస్తుంది. అంటే అవన్నీ కూడా సెక్యూరిటీ కోసం మనం దాచిపెట్టుకునేటువంటి వాటిని ఏమంటున్నాం? సోషల్. ఇవి ఎక్కడ కొంచెం కాంప్లికేటెడ్ దొరకవు ఇవన్నీ. అందుకే కొంచెం క్లారిటీగా వినండి. ఏంటి మనకి జస్ట్ సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్ అంటాయి. అవి ఏంటో తెలియాలి కదా. అవి ఏంటి? పిఎఫ్ ఒకటి, ఎల్ఐసి ప్రీమియంలు అనేటువంటివి. నెక్స్ట్ ఏమంటున్నాను? అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్, పంచిపెట్టబడని లాభాలు. అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్, పంచిపెట్టబడని లాభాలు. ఇప్పుడు చూడండి, కంపెనీలు అనేటువంటివి డివిడెంట్లు లేకపోతే లాభం అంటే ఇంత లాభం వచ్చింది నాకు ఈ సంవత్సరం జాతీయ ఆదాయం లెక్కలు చేసేటప్పటికి కంపెనీ అనేటువంటిది మీ అందరికీ కూడా నేను కొన్ని ఒక 10 షేర్లో 20 షేర్లో నీకు ఇస్తాను అని చెప్పింది. కానీ 10 షేర్లో 20 షేర్లో ఇస్తామని చెప్పింది. కానీ జాతీయ ఆదాయాన్ని లెక్కబెట్టి